సో మీరు అసలు యూపీఎస్లో టాప్ క్యాడర్లో ఉన్నారు కాబట్టి, టాప్ ర్యాంకర్లో ఉన్నారు కాబట్టి, అసలు ఒక పర్సన్ ర్యాంక్ స్థాయికి వెళ్ళాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? అంటే ఎప్పుడునంటే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు జనరల్గానంటే ఇప్పుడు ఒక గేమ్ ఆడాలంటే గేమ్ రూల్స్ ఎలా తెలియాలో, అవును. మన ఇష్టం వచ్చినట్టు గేమ్ ఆడేస్తే మీరు ఎంత పెద్ద గొప్ప గేమ్ ఆడినా రూల్ తెలియలేదు అనుకోండి అవుట్ అయిపోతారు. ఆ గ్రీజ్లో ఇప్పుడు క్రికెట్ చేసేవాడు లైన్ దాటాడు అనుకోండి, మీరు బాగా బ్యాటింగ్ చేస్తారు కానీ రూల్ ప్రకారం ఆ లైన్ దాటితే మీరు ఓడిపోయినట్టే కదా. మీరు దగ్గర బాగా బలం ఉంది, విపరీతమైనటువంటి జిమ్ చేస్తారు, మీకు 8 ప్యాక్ బాడీ ఉంది, బాగా చేయగలరు. కుస్తీ పోటీలో వెళ్ళి మీరు పోటీ చేస్తారంటే కుదరదు. కుస్తీ పోటీలో టెక్నిక్, ఆ టెక్నిక్ వేరు కదా. సరే మీకు బలం ఉంది కదా అని చెప్పేసి నేను 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు పరిగెడతానంటే పరిగెట్టలేరు. మీ దగ్గర మంచి ఎక్సర్సైజ్ బాడీ ఉంది, హెల్త్ ఉంది, ఏజ్ ఉంది, అలా అని 10 కిలోమీటర్లు పరిగెట్టమంటే పరిగెట్టలేరు. పరిగెట్టడానికి సరిపడా టెక్నిక్ వేరు, ఆ స్కిల్ వేరు అడిగి. మీ దగ్గర బాడీ ఉంది, బలం ఉంది, హెల్తీగా ఉన్నారు, ఏజ్ ఉంది, డజంట్ మీన్ దట్ మీరు అన్నీ సాధించలేరు. అట్లాగే మీ దగ్గర నాలెడ్జ్ ఉండొచ్చు, పుస్తకాలు ఉండొచ్చు, తెలివి ఉండొచ్చు, వెళ్ళిపోయి నేను గ్రూప్ 2 నేను క్రాక్ చేసేస్తాను, సివిల్ సర్వీస్ క్రాక్ చేసేస్తాను, గ్రూప్ చేసేస్తానంటే అవదండి. ఏ ఎగ్జామ్కి సరిపడా రిక్వైర్మెంట్లు ఆ ఎగ్జామ్కి ఉంటాయి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళే వ్యక్తి అన్ని రకాలుగా సిద్ధపడి యుద్ధం చేయాలి, లేకపోతే ఫస్టే చచ్చిపోతాడండి వాడు. అసలు యుద్ధం చేయకుండా చచ్చిపోతాడండి. మీరు అన్ని రకాల విద్యలు కరెక్ట్గా నేర్చుకుని అప్పుడు డ్రెస్ వేసుకుని అంతా పర్ఫెక్ట్గా వేసుకుని అప్పుడు యుద్ధానికి వెళ్తే కనీసం 10 మంది చంపేసి వస్తాం మనం, లేకపోతే ముందే చచ్చిపోతాం మనం. అట్లాగే ఏంటంటేనంటే గ్రూప్ 2 అనే ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి తెలుసుకోవాలి. అది అందరూ తెలుసుకుంటారు, సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి, అది అందరూ చెప్తారు, నెట్లో దొరుకుతాయి. అది కాదండి, ఎగ్జామ్ క్వశ్చన్స్ ఇచ్చేప్పుడు చూసినప్పుడు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మనం చూసినప్పుడు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు జనరల్గానండి మనం ఆ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారు కదా. క్వశ్చన్ పేపర్ సెట్ చేసినప్పుడు ఒక క్వశ్చన్ తయారు చేస్తాడండి. ఇప్పుడు నేనే టీచర్ని ఒక క్వశ్చన్ తయారు చేస్తా. ఆ క్వశ్చన్ మీరు తయారు చేసినప్పుడు ఏ ఉద్దేశంతో క్వశ్చన్ తయారు చేశాడో కూడా తెలియాలి మీకు. ఓకే. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ నన్ను అడిగారంటే ఏ టైప్ ఆఫ్ ఆన్సర్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న విషయం నాకు తెలియాలి కదా. అవును. అప్పుడే కదా కరెక్ట్గా మీ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయగలను. క్వశ్చన్ వినడానికి మామూలుగానే ఉండొచ్చు, కానీ మీ ఇంటెన్షన్ తెలియాలి నాకు, మీ డెప్త్ తెలియాలి, మీ ఎక్స్పెక్టేషన్స్ నాకు తెలియాలి. అంటే ఎగ్జామినర్ యొక్క మైండ్ని స్టూడెంట్ కానీ క్యాప్చర్ చేయగలిగితే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ని వాడు టెస్ట్ చేస్తున్నాడు, ఎలాంటి నాలెడ్జ్ని నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అసలు గ్రూప్ 2 ఉద్యోగాన్ని ఏ టైప్ ఆఫ్ జాబులు చేస్తాం మనం, ఆ జాబ్కి కావాల్సిన స్కిల్స్ ఏమిటి, ఆ స్కిల్స్ని ఇండైరెక్ట్గా ఎగ్జామ్ ద్వారా టెస్ట్ చేస్తారండి. పోలీసు వాడు ట్రైనింగ్కి వెళ్తే పోలీసు అవ్వడానికి సరిపడా స్కిల్స్ డైరెక్ట్గా టెస్ట్ చేయరు, ఇండైరెక్ట్గా ఆ రకమైనటువంటి స్కిల్స్ని టెస్ట్ చేస్తారండి ఏదో ఒక టెస్ట్ ద్వారా. అందువల్ల ఏంటంటే మనం సిలబస్ చదివామా బుక్ చదివామా అన్నది ఇంపార్టెంట్ కాదండి. ఆ క్వశ్చనింగ్ ఏ ప్యాటర్న్లో ఇస్తున్నాడు. గ్రూప్ 2 ప్యాటర్న్ వేరు ఉంటుంది, గ్రూప్ 1 ప్యాటర్న్ వేరు ఉంటుంది, సివిల్ సర్వీస్ ప్యాటర్న్ వేరు ఉంటుంది. సిలబస్ అదే, సేమ్ బుక్, కోచింగ్ వెళ్తే సేమ్ కోచింగ్ చెప్పేస్తారు, అందరం ఒకే క్లాస్ రూమ్లో పెట్టి చెప్పేస్తారు టీచరు. సో మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనంటే సిలబస్తో పాటు క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకుని ఎలాంటి స్కిల్స్ వాడు టెస్ట్ చేస్తున్నాడు, కాన్సెప్ట్ టెస్ట్ చేస్తున్నాడా, బేసిక్స్ టెస్ట్ చేస్తున్నాడా, లేకపోతే కొంచెం డెప్త్ వెళ్తున్నాడా. ఆ డెప్త్ వెళ్ళినప్పుడు మల్టిపుల్ కాన్సెప్ట్స్ అంటారండి. మల్టిపుల్ కాన్సెప్ట్స్ అంటే ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్కి సంబంధించిన నాలెడ్జ్తో పాటు మిగతా నాలెడ్జ్ కూడా అవసరము ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి. అంటే మల్టిపుల్ టాపిక్స్ నుంచి మల్టిపుల్ స్కిల్ సెట్ని సింగిల్ క్వశ్చన్లో ఇస్తారు. చూసారా, అంటే మీరు ఒక క్వశ్చన్ ఫిజిక్స్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అంటే సమ్ టైమ్స్ కెమిస్ట్రీ నాలెడ్జ్ కూడా అవసరం. అదే ఫిజిక్స్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా మీకు అవసరమే. ఏదో ఐస్ క్యూబ్ ఉంది, లేకపోతే ఓషన్ అంతా ఒక మంచు తుఫాన్ వచ్చింది, క్వశ్చన్ ఫ్రేమ్ చేసాడండి వాడు, దానికి నాలెడ్జ్ మల్టిపుల్గా అవసరం ఉంటుందండి. ఆ క్వశ్చన్ కింద ఆన్సర్స్ ఇచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజింగ్ ఇస్తారండి గ్రూప్ 2లో. అంటే అన్నీ కరెక్ట్ అనిపిస్తుంది మీకు, ఎందుకని మీరు చదువుతారు ఎక్కడనో, మీకు కొంత నాలెడ్జ్ ఉంటుంది, ఇది కరెక్ట్ అనిపిస్తుంది, ఇది కరెక్ట్ అనిపిస్తుంది. ఈ మైనస్ మార్కులు అయిపోయి సరిగ్గా ఆన్సర్లు చేయలేక ఎవరైతే జనరల్గా మెటీరియల్స్ చదువుతారో, కోర్సు కంటెంట్ సరిగ్గా లేకుండా మెటీరియల్స్ చదివి ఏదో కోచింగ్లో క్లాసులు నోట్స్లు ఎవరైతే రాసుకుంటారో జనరల్గా వాళ్ళు గ్రూప్ 2కి కానీ గ్రూప్ 1కి కానీ సెలెక్ట్ అవరు. ఎవరు అవుతారంటేనంటే ఎప్పుడైతే ఇప్పుడు ఆల్రెడీ మీరు గ్రూప్ 1 చదివారంటే, గ్రూప్ 1 చదివినప్పుడు కొన్ని బుక్స్ చదివి ఉంటారు అంతే కదా. కొత్తగా గ్రూప్ 2కి వేరే బుక్స్ చదవకూడదు, అవే బుక్స్ చదవాలి అంతేనండి. మళ్ళీ కొత్తగా గ్రూప్ 2 పడింది కదని చెప్పి ఎవడో క్వశ్చన్ సెంటర్ లేకపోతే ఇంకొకటి ఎవడో ఛానల్లోనే ఈ బుక్ చదవాలి, ఆ బుక్ చదవాలి, ఈ బుక్ చదవాలంటే బుక్ ఏది చదివారు అన్నది ఇంపార్టెంట్ కాదండి. ఎంత తిన్నారు కాదు ఇంపార్టెంట్, ఎంత నాకు డైజెస్ట్ అయింది,
ఎలాంటి తిన్నారు అనేది కూడా ఇంపార్టెంటే కదండి మీరు. సో అందువల్ల ఏంటంటే సివిల్ సర్వీస్ చదివి విద్యార్థులు ఎవరైతే ఉంటారో నేను సిన్సియర్గా చెప్పి అడ్వైజ్ ఏంటంటే మీరు ఆల్రెడీ చదివిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఈ సిలబస్ ప్రకారం ఆ బుక్సే చదవండి. ఎడిషనల్గా ఒకే ఒకటి అవసరం ఉంటుంది ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి తెలంగాణ హిస్టరీ ఇప్పుడు ఇవి 4 పేపర్లు అండి గ్రూప్ 2లో, ఒక్కొక్కటి 150 మార్క్స్ కండి, మొత్తం 600 మార్క్స్కి, మొత్తం ఆబ్జెక్టివే, రాసేది ఉండదు, అన్నీ టిక్లు పెట్టడమే. ఓకే. ఈ 4 పేపర్లో ఫస్ట్ పేపర్ వచ్చి జీకే అండి, జనరల్ నాలెడ్జ్ అడుగుతారండి. జీకే అంటే ఏముంటుందండి జనరల్గా, జనరల్ సైన్స్ కానీ ఎన్విరాన్మెంటల్ కానీ లేకపోతే హిస్టరీ కొంత క్వశ్చన్స్ అడుగుతారు, మొత్తం లేకపోతే ఇంగ్లీష్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, మొత్తం జనరల్ సైన్స్ అంటే మొత్తం జనరల్ నాలెడ్జ్ అంటే మొత్తం అన్ని రకాల టాపిక్స్ కూడా మీకు కవర్ చేస్తారండి. దట్ ఈస్ కాల్డ్ జనరల్ నాలెడ్జ్. రెండో పేపర్ వచ్చి పాలిటీ హిస్టరీ అండి. ఈ పాలిటీ చదివినప్పుడు జనరల్గా ఇండియన్ పాలిటీ చదువుతారు, తెలంగాణకు సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా ఇటు చదవాలి అప్పుడు, ఎందుకని నువ్వు రాసి తెలంగాణ స్టేట్ కాబట్టి ఆ తెలంగాణకు సంబంధించినటువంటి నాలెడ్జ్ మీరు చదివినటువంటి గ్రూప్ 1 లేకపోతే ఏదైనా యూపీఎస్సీ బుక్స్లో ఉండకపోవచ్చు, ఎందుకంటే మీరు చదివిన ఇది అది ఎడిషనల్గా మీరు తెచ్చుకోవాలి అంతే. ఇప్పుడు పేపర్ 3 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది, వరల్డ్ ఎకానమీ ఎలా ఉంది, ఇంటర్నేషనల్గా రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ నేర్చుకుంటూ తెలంగాణ ఎకానమీ గురించి ఎడిషనల్గా నేర్చుకోవాలి. డెవలప్మెంట్ ఏంటి, ఎకానమీ ఏంటి, పాలసీలు ఏమున్నాయి, గవర్నమెంట్ పాలసీలు, రకరకాల ఫ్రీ పాలసీలు ఆ పాలసీలు వస్తున్నాయి కదండి, దానికి సంబంధించి ఎడిషనల్గా నేర్చుకోవాలి పేపర్ 3లో. ఇప్పుడు పేపర్ 4 ఉందనుకోండి, ఎక్స్క్లూసివ్గా తెలంగాణ మూమెంట్. అది తెలంగాణ మూమెంట్ అంటే కొత్తగా ఇప్పుడు మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వచ్చిన మూమెంట్ కాదండి, 1940s 50s నుంచి ఉన్నటువంటి మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ 3 ముక్కలు చేయాలి. ఇప్పుడు హిస్టరీ ఎలాగైతే యాన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అంటామో ఈ తెలంగాణ మూమెంట్ కూడా మళ్ళీ 3 రకాలు ఉన్నాయండి ఇందులో. ఫస్ట్ ఇనీషియల్గా ఒక పీరియడ్, తర్వాత ఒక పీరియడ్, తర్వాత రెడ్డి గారు ఒక పీరియడ్, అలా పీరియడ్ ఇదంతా. సో అది యూపీఎస్సీ బుక్స్లో ఉండదు. అంటే నేను చెప్పే సలహా ఏంటంటే ఎవరైతే గ్రూప్ 1కి సంబంధించినటువంటి హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ ఏవైతే బుక్స్ చదివారో దయచేసి బుక్స్ మార్చొద్దు. అదే బుక్స్ దగ్గర పెట్టుకుని మీ సిలబస్ దగ్గర పెట్టుకుని ఆ కంటెంట్ ఏదైతే ఉందో ఆ సిలబస్ వరకు మీరు అదే బుక్స్ ఇంకొక 10 సార్లు చదవండి అవసరమైతే చాలు. ఎడిషనల్ కంటెంట్ ఏదైతే తెలంగాణకు సంబంధించి వచ్చిందో అవి తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయండి మనకి, తెలంగాణ గవర్నమెంట్ తెలుగు అకాడమీ. నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను సార్. యాక్చువల్గా బుక్స్ అన్నారు కాబట్టి అంటే ఇంతకుముందు మీరు చదివిన వాళ్ళకి ఓకే, మీరు చెప్పింది రైట్, ఇంతకుముందు ఏ బుక్స్ అయితే ప్రిపేర్ అయ్యారో అదే చదవాలి అని. అసలు ఇప్పుడే ఫస్ట్ అటెంప్ట్ ఇప్పుడే మొదలు పెట్టి ప్రిపేర్ అవ్వాలి అనుకొని ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టాలి అన్న ఒక కసితో ఉన్న వాళ్ళకి మీరు ఏమన్నా బుక్స్ సజెస్ట్ చేయగలరా? ఎలాంటి బుక్స్ చదవాలి అంటే సబ్జెక్ట్ వైజ్ బుక్స్ నేను చెప్తానండి. ఇప్పుడు తర్వాత కూడా అసలు అంత టైం కూడా లేదు, జాబ్ చేస్తాను చదవాలన్న వాళ్ళు కూడా వాళ్ళకి కూడా వేరే బుక్స్ చదవాలి. ఓకే. అంటే ఎందుకంటే మనకి ఎంత టైం ఉంటే అంత పని చేయగలం కదండి. 24 గంటల్లో మనం 48 గంటల పని ప్లాన్ చేసుకుంటే అవ్వదు కదా అట్లా. సో జనరల్గానండి ఇప్పుడు మనకు సబ్జెక్ట్స్ హిస్టరీ తీసుకున్నాం అనుకోండి, యాన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అంతే కదండి. ఇప్పుడు యాన్షియంట్ హిస్టరీ ఉందనుకోండి, మనకి ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయండి, మన సిబిఎస్ఈలో కానీ లేకపోతే ఉంటాయి, అలాంటి బుక్స్ తీసుకుంటారండి. సతీష్ చంద్ర లేకపోతే మిడివల్ ఉందండి, సతీష్ చంద్ర అని ఉంటుందండి, లేదా ఆర్ఎస్ శర్మ అని అంటారండి మన యాన్షియంట్ హిస్టరీ. మోడర్న్ హిస్టరీ వచ్చేటప్పుడు బిపిన్ చంద్ర. ఇవన్నీ కూడా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారండి. మోడర్న్ అంటే బిపిన్ చంద్ర. తెలుగు మీడియంలో కూడా వాళ్ళు ఆల్రెడీ అనువాదం చేసేసారు. ఈ బుక్స్ అన్ని కూడా తెలుగులో కూడా దొరుకుతున్నాయండి, తెలుగు మీడియం విద్యార్థులకు కూడా ఇబ్బంది లేదు. ఈ తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ 3 లాంగ్వేజ్లో పెడతారండి, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ. ఓకేనా? సో అందువల్ల ఏంటంటే ఈ తెలుగు మీడియంలో కూడా ఆల్రెడీ మార్చేయడం జరిగిందండి. సో హిస్టరీకి వచ్చేటప్పటికి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చెప్పాను. లేదు సార్ ఈ 3 పుస్తకాలు నేను చదవలేను, అసలు నా వల్ల అవ్వదు, ఇంతంత కంటెంట్ నాకు టైం సరిపోదు అని అనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే 3 కలిపి ఉన్నటువంటి బుక్స్ కొన్నప్పుడు, ఇప్పుడు కృష్ణారెడ్డి అని ఒక ఆయన ఉన్నారండి మనకి, హైదరాబాద్ తెలుగు ఆయన బుక్ రాశారండి మనకి, కృష్ణారెడ్డి గారు బుక్ చదవచ్చు. లేదు టాటా మెగ్రాహిల్ వాళ్ళు స్టాండర్డ్ పబ్లికేషన్స్ కాబట్టి టాటా మెగ్రాహిల్ వాళ్ళు జనరల్గా సివిల్ సర్వీస్ని దృష్టిలో పెట్టుకుని ఒక ప్రిలిమ్స్కి సంబంధించి ఒక బుక్ ఉంటుందండి, ఆ బుక్లో హిస్టరీకి సంబంధించిన కాంపోనెంట్ తీసుకుని చదవడం సరిపోతుంది. అంటే ఎంత పెద్ద పుస్తకం చదివారు అన్నది కాదండి, చదివిన కంటెంట్ని ఎన్నిసార్లు చదివారు అన్నది చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 2 అటు విద్యార్థులు మెటీరియల్ చదవకూడదని ఎందుకు చెప్తున్నానంటేనంటే సబ్జెక్ట్ డెప్త్ ఇస్తున్నాడండి. ఇప్పుడు ఇదివరకు అలా కాదండి, ఆ డెప్త్ని మీరు టచ్ చేయాలి అంటే సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడే టచ్ చేయగలరు, లేకపోతే 4 ఆప్షన్స్లో 2 ఎలిమినేట్ చేసేస్తారు, మిగిలిన 2 ఉంటాయి చూసారా, కన్ఫ్యూజ్ అయిపోయి తప్పెట్టేస్తారు. అలాంటివి కూడా కరెక్ట్గా మీరు పెట్టాలి అంటే కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి సినాప్సిస్ లేకపోతే బుల్లెట్ పాయింట్లు బుక్స్ నెట్లో డౌన్లోడ్ చేయడం అలాంటివి చేయకూడదండి, ఇవి చదవాలండి. టైం లేకపోతే అన్నీ కలిపి ఉన్నటువంటి టాటా మెగ్రాహిల్ లాంటి పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయి, అలాంటిది మీరు తీసుకోవచ్చండి, తప్పలేదు. అలాగే జాగ్రఫీ తీసుకున్నారనుకోండి, అగైన్ నేను ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఎక్సలెంట్గా రాయడం జరిగిందండి. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ చదవండి, క్లాస్ 11th అండ్ క్లాస్ 12th అండి ఎన్సీఆర్టీ అంటే నా ఉద్దేశం. అది కాకుండా ఇంకా చదవాలనుకుంటే జీసీఎల్ అని ఒక బుక్ ఉందండి. జీసీఎల్ అంటే జనరల్గా మీకు మార్కెట్లో దొరుకుతుంది, చాలా వెల్ నోన్ చిన్న పుస్తకం అండి, ఇంతే ఉంటుంది. నేను ఇప్పుడు పుస్తకాలు చిన్న రికమెండ్ చేస్తానండి, ఇంత లావు ఉన్న పుస్తకం అసలు ఎవరికి చెప్పనండి, నేను ఇప్పుడు చదవనండి అంతంత, నా పుస్తకాలన్నీ ఇంతంతే ఉంటాయండి. అంటే
ఎక్కువ చదివేటప్పుడు అబ్జర్వ్ చేయాలండి. ఫాస్ట్గా చదివేయకూడదు. ఫాస్ట్గా చదివితే మీరు మైండ్లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది కానీ వెళ్తుంది. ఒక సెంటెన్స్ కానీ ఒక పారా కానీ ఒక కాన్సెప్ట్ కానీ చదివిన తర్వాత ఆపాలి. ఆపి మళ్ళీ చదవాలి, దాన్ని పూర్తిగా మైండ్లోకి వెళ్ళి డైజెస్ట్ అవ్వాలి, అప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళాలి. మనం అలా చేయం. మనం అసలు పుస్తకం ముందు ఎప్పుడు అయిపోద్ది, గబగబా చదివేయాలి, పుస్తకాన్ని కంప్లీట్ చేయాలి. అలా చేయకూడదు. దానివల్ల చిన్న పుస్తకాలు చదవాలండి, ఎఫెక్టివ్గా చదవాలి. జాగ్రఫీ జీసీఎల్ చెప్పానండి మీకు. లేదు ఇంకా నాకు టైం ఉంది సార్ చదవగలను అనుకుంటే మజీద్ హుస్సేన్ అని బయట మన మార్కెట్లో మజీద్ హుస్సేన్ అనేది మంచి ఆథర్ అండి. ఆయన రాశారండి బుక్స్ మనకి జాగ్రఫీకి సంబంధించి. జాగ్రఫీ బుక్ చదువుకోవచ్చండి. మీకు పాలిటీకి వచ్చారనుకోండి, పాలిటీ యూనివర్సల్ బుక్ మొత్తం ఇండియా మొత్తం ఫాలో అయ్యే బుక్ లక్ష్మీకాంత్. తెలుగులో కూడా ఆల్రెడీ దాన్ని మార్చడం జరిగిందండి. లక్ష్మీకాంత్ అన్న బుక్ ఇస్ వెల్ పాపులర్ బుక్ అండి. అలాంటి బుక్ కూడా చదవచ్చు. డిడి బోస్ అని ఒక బుక్ ఉంటుందండి. లేదు నేను థియరిటికల్గా ఇంకొంచెం కాన్సెప్చువల్గా ఇంకా నేను బాగా నేర్చుకోవాలి, అసలు మొత్తం పొలిటికల్ సిస్టమ్ మీద బాగా అవగాహన రావాలి, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను అందులో ఎక్కువ స్కోర్ చేయాలి అలా ఇంట్రెస్ట్ అలా ఉంటే డిడి బోస్ అని బుక్ మార్కెట్లో దొరుకుతుందండి. అది కూడా మీకు తెలుగులో రావడం జరిగింది. డిడి బోస్ చదవండి. లక్ష్మీకాంత్ అండ్ డిడి బోస్ చదివినట్టు సరిపోతుంది. నేను హిస్టరీ చెప్పినప్పుడు, జాగ్రఫీ చెప్పినప్పుడు ఎన్సీఆర్టీ పుస్తకాలు చెప్పా. పాలిటీకి ఎకనామిక్కి ఎన్సీఆర్టీ పుస్తకాలు అవసరం లేదు. చూడండి, మళ్ళీ ఆ డిఫరెన్స్ బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే పాలిటీ అండ్ ఎకనామిక్స్ కరెంట్ ఈవెంట్స్కి లింక్ ఉంటుందండి. కంటెంపరీగా జరిగే ఇష్యూస్కి సంబంధించి క్వశ్చన్లు అడుగుతారు, పాత క్వశ్చన్లు అడగరు. హిస్టరీ, జాగ్రఫీ 10 ఏళ్ల క్రితం అదే, ఇప్పుడు అదే. హిస్టరీ మారదు కదండి, యాన్షియంట్ హిస్టరీ ఎప్పుడైనా అదే కదండి, ఎప్పుడు అదే ఉంటుంది. అందు గురించి ఆ బుక్స్ నేను ఎన్సీఆర్టీ బుక్స్ చదవమన్నాను తప్ప ఈ బుక్స్ చూసారా పాలిటీ అండ్ ఎకానమీకి వచ్చేటప్పుడు జనరల్గా అంటే కాంటెంపరీగా లేటెస్ట్గా వచ్చినటువంటి ఎడిషన్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ ఈవెంట్స్ని మిక్స్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతారండి ఇక్కడ తెలంగాణ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ. సో ఈ పాలిటీకి లక్ష్మీకాంత్ ఏదైతే ఉంటుందో రివైజ్ ఎప్పుడు కూడా అంటే ఎకానమీ పాలిటీ కొత్త ఎడిషన్స్ కొనుక్కోవాలి. వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా, సార్ మా అన్నయ్య చదివాడు సార్, మా బ్రదర్ 5 years బ్యాక్ నా దగ్గర బుక్ ఉంది, నేను ఆ బుక్ చదువుతాను అంటాడు. కాదండి, హిస్టరీ ఎకానమీ అలాంటి రిస్క్ చేయకూడదండి. కరెక్ట్ 2022 ఎడిషనే కొనాలి. లేటెస్ట్గా ఉన్నటువంటి కంటెంట్స్ ఏవైతే ఉంటే అందులో కలుపుతారంటే పాలిటీ. అట్లాగే మీకు ఎకనామిక్స్ తీసుకున్నట్లయితే ఎకనామిక్స్ ఎప్పుడు కూడా అంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే పెద్ద పెద్ద పుస్తకాలు చదవకూడదు. మార్కెట్లో రమేష్ సింగ్ అని లేకపోతే సంజీవ్ వర్మ అని చాలామంది రికమెండ్ చేస్తారండి, అవి పెద్ద పెద్దవి ఉంటాయండి. ఎకనామిక్స్ ఎప్పుడు కూడా థియరిటికల్గా అడగరు, కరెంట్ ఈవెంట్స్ని మిక్స్ చేసి అడిగేస్తారండి. బడ్జెట్ ఉందండి, తెలంగాణ బడ్జెట్ 2018 ఎందుకు అడుగుతాడండి అసలు? 2021లో జరిగిన బడ్జెట్టో లేకపోతే 2022కి సంబంధించో క్వశ్చన్స్ పడతాయి. అంటే ఎకానమీ అడిగేటప్పుడు ఎప్పుడు కూడా అంటే కరెంట్ ఈవెంట్స్తో లింక్ ఉన్నటువంటి సబ్జెక్టులు కాబట్టి పెద్ద పెద్ద స్టాండర్డ్ పుస్తకాలు, పెద్ద పెద్ద పుస్తకాలు పాలిటీ ఎకానమీలోకి జోలికి వెళ్ళొద్దు. టైం వేస్ట్ అండి అదంతా, అన్నసరి చెత్త అంతా మరి బ్రెయిన్లో వేయడం అంతే. దానికి ఏం చేయాలంటే కానీ అది మీకు అర్థం అవ్వాలి కాబట్టి కాన్సెప్చువల్గా కొంచెం టెర్మినాలజీ మీద గ్రిప్ అవ్వాలి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, లేకపోతే జీడిపి అంటే ఏంటి, ఇలాంటి బేసికల్గా పవర్టీ అంటే ఏంటి, ఇలాంటి బేసిక్ టెర్మినాలజీ మీద అవగాహన రావాలి కాబట్టి అంటే శంకర్ గణేష్ అని ఒక బుక్ ఉంటుందండి, చిన్నది ఇంతే ఉంటుంది. అదని ఆ శంకర్ గణేష్ అన్న బుక్ కానీ మీరు చదివినట్లయితే ఫస్ట్ బేసికల్గా టెర్మినాలజీ మీద గ్రిప్ వస్తుంది. అసలు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇలా బేసిక్ టెర్మినాలజీ ఎకానమీకి సంబంధించినవన్నీ కూడా మీకు వస్తుంది. ఇది వచ్చిన తర్వాత డైరెక్ట్గా మీరు కరెంట్ అఫైర్స్కి వెళ్ళిపోవాలి. ఎకానమీ చదవడానికి ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు, వేస్ట్ చేయకూడదు. ఆ కరెంట్ ఈవెంట్స్ అంటే కాంటెంపరీ ఇష్యూస్. ఆ కాంటెంపరీ ఇష్యూస్కి ఏ బుక్ చదవాలి, ఆ కాంటెంపరీ ఇష్యూస్ సంబంధించి మార్కెట్లో కొన్ని బుక్స్ దొరుకుతాయండి. అలాంటి కాంటెంపరీ ఇష్యూస్కి మీరు ఏదైనా కోచింగ్ సెంటర్లో స్టాండర్డ్ కోచింగ్ సెంటర్ మెటీరియల్ తయారు చేస్తే చదవచ్చు. న్యూస్ పేపర్ చదవాలని కంపల్సరీ న్యూస్ పేపర్ చదవాలి. న్యూస్ పేపర్ చదివి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే మీరు రాసుకోవాలి. కరెంట్ అఫైర్స్ లింక్డ్ విత్ ఎకనామిక్స్, కరెంట్ అఫైర్స్ లింక్డ్ విత్ పాలిటీ. అలాగే ఎప్పుడైతే మీరు నోట్స్ రాసుకున్నప్పుడు ఏంటంటే అన్ని రాసేయకూడదు, సిలబస్ పక్కన పెట్టుకోవాలి. సిలబస్లో కంపల్సరీ నోట్స్ ప్రిపరేషన్ అనేది మస్ట్ సార్. మస్ట్ అండి. అంటే ఎందుకంటే అంటే ఎగ్జామ్ 1 week ముందు మీరు మీ వల్ల వదిలేతే మీరు ఇలా డిస్పర్స్ చేసేసారండి, మీకు ఎక్కడ అవుతుందండి, మన వల్ల ఎవరికే ఇబ్బందే కదండి. అందువల్ల నా ఉద్దేశం ఏంటంటే నోట్స్ రాసినప్పుడు చాలా కన్సైజ్గా తక్కువ రాయాలి. మొత్తం అన్ని టెక్స్ట్ బుక్లు అదంతా కాపీ చేసేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇదో టెక్స్ట్ బుక్ అవుద్ది. అలా రాయకూడదండి. ఒక 2 సార్లు 3 సార్లు 4 సార్లు చదివిన తర్వాత అప్పుడు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఇంపార్టెంట్ వర్డ్స్, కీవర్డ్స్ ఉంటాయి చూసారా, ఆ వర్డ్స్ కానీ అవన్నీ కూడా చక్కగా నోట్స్ రాసుకుని చిన్న చిన్న అక్షరాలతో రాసుకుని కలర్ఫుల్గా రాసుకుని పెట్టుకోవాలి. సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునే వాళ్ళకి సువర్ణ అవకాశం. మార్కెట్లోని తక్కువ ధర ఇప్పుడు ECIL క్రాస్ రోడ్ పక్కనే 2 మరియు 3 bedroom ప్రీమియం అపార్ట్మెంట్ ఫ్లాట్స్. రిజిస్ట్రేషన్ కోసం వెంటనే కాల్ చేయండి. శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.